తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్రూప్స్ పరీక్షలలో అతిపెద్ద స్కామ్ ఒకటి కాదు రెండు కాదు, జగన్ ఎన్ని తప్పులు చేశాడో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తా. ఇక విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోకొల్లలుగా ఉన్నాయి. సో అన్నిటికంటే అతి ప్రధానమైనది, అంటే దేనికి అదే ప్రధానమైనది అని చెప్తా ఉంటాం అనుకోండి, ఇది చాలామంది తలరాతలు మార్చేసిన తప్పు. అదేంటి అని అంటే 2018 అంటే ఆనాటి టీడీపీ హయాంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిందండి. దీనికి సంబంధించిన పరీక్షలు 2019 ఎన్నికలకి ఒక 10 రోజుల ముందు, వారం రోజుల ముందు జరిగింది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇవి 2018లో నోటిఫికేషను, 2019 ఎన్నికలకి ఒక 10 రోజుల ముందు, అంటే దాదాపుగా మార్చిలోనో ఏప్రిల్ మొదటి వారంలోనో ఈ ఎగ్జామ్స్ జరిగినాయి. దీనికి సంబంధించిన వాల్యుయేషన్ అనేది జరగాలి. సో అది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రక్రియ అనేది మొదలైంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో వాల్యుయేషన్ పూర్తయిపోయింది. అయితే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ అభ్యర్థులు చాలా కసరత్తు చేస్తారు, ఎంతో కష్టపడతారనమాట. కొన్ని సంవత్సరాల తరబడి దీక్ష, ఆ కోచింగ్ సెంటర్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు రూమ్స్ తీసుకొని వాళ్ళు పడే కష్టాలు కావచ్చు, పెంచుకుంటున్న నాలెడ్జ్ కావచ్చు, అవన్నీ వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ రాగానే, క్వశ్చన్ పేపర్ రాసిన తర్వాత వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒకవేళ కీ రిలీజ్ చేసిన తర్వాత ఓకే మనం ఎన్ని రాసాము, ఎన్ని కరెక్ట్ అవుతాయి, వస్తే కట్ ఆఫ్కి ఒకవేళ కట్ ఆఫ్ వాళ్ళు ఎంత పెడితే మనకు వచ్చే ఛాన్స్ ఉంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. తీరా కట్ చేస్తే వాళ్ళు అనుకున్న మార్కులు వేరు, అక్కడ వచ్చిన మార్కులు వేరు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. మొత్తానికి కోర్టుకి వెళ్ళారండి, అసలు వాల్యుయేషన్ ప్రాపర్గా జరగలేదు అని చెప్పేసి. సో కోర్టు ఏం చేసింది, ఇలా కాదు ప్రాపర్గా వాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి. మరి ఒక అభ్యర్థులు ఆ రకంగా కోర్టుకు వెళితే కోర్టు అలా చెప్పింది అంటే వీళ్ళంత బలంగా ఆ యొక్క విషయాలను చెప్పారు అంటే వీళ్ళు వాల్యుయేషన్లో తప్పులు చేశారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలా? ఎస్, ఇక్కడ ఆ విషయానికి వస్తున్నా. ఇంతకీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాల్యుయేషన్ అనేది ఎక్కడ జరగాలండి? ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరగాలి. కానీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? మంగళగిరి అవుట్స్కట్స్లో ఉన్న హాయ్లాండ్లో జరిగింది. ఓకే, ఇది మొదటి తప్పు. దాని తర్వాత వాల్యుయేషన్ చేసేటప్పుడు దానికి కొన్ని ఇవి ఉంటాయి, దాని ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉంది ఎవరు అంటే గౌతమ్ సవాంగ్ గారు. గుర్తున్నారు కదా మీకు, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అలాగే ఆ ఎగ్జామ్స్కి వాటన్నిటికీ ఇన్ఛార్జ్గా వ్యవహరించింది ఎవరు, అసలు దాన్ని మొత్తం లీడ్ చేసింది ఎవరు అంటే మరొక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. సో ఆయన నేతృత్వంలో జరిగింది. ఇంతకీ ఎట్లా చేశారో తెలుసా? అవి వాల్యుయేషన్ చేసే ముందే, అంటే మూల్యాంకనం అంటారు తెలుగులో, అవేంటి అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అవి చేసేదానికి ముందే అభ్యర్థులను వీళ్ళు ఖరారు చేసేసుకున్నారు, ఎవరెవరికి ఎంతెంత వేయాలి, ఎన్నెన్ని వేయాలి అని. ఏమిటి అంటే ఇందులో మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి చేశారట. ఇది నేను సొంతగా చెబుతుంది కాదండి, ఇంతకీ ఎవరు చెప్పారు ఏంటి అని కూడా మీకు తెలియజేస్తా. సో ఆ ప్రకారంగా వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారు. ముందు ఏంటి, కొంతమంది వ్యక్తులను ఫిల్టర్ చేసుకొని ఇచ్చేయటం. నెక్స్ట్ ఇది చేయాల్సింది మాన్యువల్గా, ఈ వాల్యుయేషన్ చేయాల్సింది అంటే ఇదంతా కూడా మాన్యువల్గా చేయాలి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? డిజిటల్ రూపంలో చేశారు. తప్పు నెంబర్ 2. అసలు ముందు దీనికంటే ముందు అభ్యర్థుల్ని ముందు ఇష్టం వచ్చినట్టు చూసుకోవడం ఏంటో దాని తదుపరి. పైగా ఈ డిజిటల్ ద్వారా చేయవలసిన ఈ వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఒక అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి యూనివర్సిటీ లెవెల్, ప్రొఫెసర్స్ లెవెల్, అక్కడ వాళ్ళను కూడా కాదు, ఎవరినో కొంతమంది అనామకుల్ని, ఒక విధంగా చెప్పాలి అంటే అన్ఎలిజిబుల్ వాళ్ళు, ఆ పేపర్ వాల్యుయేషన్ చేయడానికి అన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి చేపించారట. సో అందు గురించి ఇదంతా మారిపోయింది. తీరా ఇంత జరిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ రకంగా జరిగింది అని చెప్పేసి అన్నారో కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేసింది, ఇట్లా కాదు మీరు మాన్యువల్గా చేయండి అని చెప్పేసి అన్నారు. రైట్, తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్గా చేశారు. మాన్యువల్గా చేస్తే ఏం జరిగింది,
అప్రాక్సిమేట్లీ 212 మంది 202 సబ్జెక్టు కరెక్షన్ అంతమందికి ఎలిజిబిలిటీ వచ్చింది. షాకు. అదేంటి డిజిటల్లో చేస్తేనేమో అసలు లేదు, ఇక్కడ మాన్యువల్గా చేస్తే ఎంతమందికి వచ్చింది అని చెప్పేసి ఇదొక తరకు. ఈ క్రమంలో మరికొంతమంది కోర్టుకు వెళ్ళారు. సో ఇప్పుడు ఎవరికో ఒకరికి అన్యాయాలు జరుగుతూ ఉంటాయిగా ఇందులో. మరి కొంతమంది కోర్టుకు వెళ్తే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి దీన్ని దర్యాప్తు చేయాలని కోరడం జరిగింది. ఇప్పుడు అసలు కథ బయటపడింది. ఈ దర్యాప్తు చేసిన క్రమంలో అసలు మొత్తం స్కామే ఇందులో. ఇక్కడ యాక్చువల్గా వాల్యుయేషన్ కూడా కొంత నిధులు కేటాయిస్తుంది ప్రభుత్వం. ఆ నిధులు కేటాయించిన దాంట్లో కూడా అర్హులైన అభ్యర్థుల ద్వారా చేయించాలి కదా. ఎవరెవరో అనెలిజిబుల్ క్యాండిడేట్లు, అనర్హత కలిగిన వ్యక్తుల చేత వాల్యుయేషన్ చెప్పేటం ఏంటి, పైగా మాన్యువల్గా చేయవలసింది డిజిటల్ రూపంలో చేయించడం ఏంటి, ఇలా అనేక రకాలుగా ఈ గ్రూప్ 1 పరీక్షల్లో మరి వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి తొంగలో దొక్కేశారు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎందుకు దీని యొక్క ఆలోచన ఏంటి అంటే, ఈ ఎగ్జామ్స్లో ఎవరెవరినైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ అర్హతగా సాధించినా సాధించకపోయినా ఇక్కడ ముడుపులు చెల్లించారట. ఇవి కాకుండా వాళ్ళైతే మనకు లాయల్గా పడి ఉంటారు కదా, ఇంకెంతకాలమైనా. ఇప్పుడు ఉదాహరణకి ఒక 30 ఇయర్స్లోనో 27 ఇయర్స్లోనో ఓ వ్యక్తి, లేదా 25 to 30 ఇయర్స్ లోపే ఓ వ్యక్తికి వచ్చిందండి పోస్టు. అప్పుడు ఏం చేస్తారు? వండర్ఫుల్గా బ్రహ్మాండంగా మరలా రిటైర్ అయిపోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో అంటే వీళ్ళు ఇప్పుడు విత్తనాలు వేసుకున్నారు. ఆ విత్తనాలు వేసుకుంటే పెద్దగా వృక్షం అయ్యేలాగా మనకి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి మనం ఎన్ని స్కామ్లకైనా పాల్పడవచ్చు. ఇప్పుడు అట్లా చేసే కదా ఎంతమంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు బలైపోయింది. అసలు మామూలుగా ఐఏఎస్ అధికారులు బలైపోవడం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచే కదా. ఇదే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆవిడ శిక్ష అనుభవించలేదా ఆ చేసిన తప్పులకి? అదే శ్రీలక్ష్మి గారు ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంకి వచ్చేసరికి జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. దాని తదుపరి మరలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకున్నారు చూసారా కృతజ్ఞతగా మరలా ఆయన అధికారంలోకి రాగానే. సో ఇది ధోరణి. ఏపీపీఎస్సీలో కూడా ఈ రకంగా చేశారు అని చెప్పేసి ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాధారాలు సేకరించారు. మరి దీనికి ఎటువంటి శిక్షలు పడతాయి? అసలు ఏమి శిక్షలు పడతాయిలేండి. ఇప్పటికే కేసుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఉదాహరణకి మనం ఒక 10 వీడియోలు చేసామంటే అందులో 8 వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారి స్కాములు, అక్రమాలు, లేకపోతే ఆయన హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అరాచకాలు వీటిపైనే ఉంటాయి. సో ఆ తరహాలో అన్ని చెప్పినా కానీ, అన్ని జరిగినా కానీ, ఆధారాలు సేకరించినా కానీ, దీనికి సంబంధించి సాక్ష్యాలు ఎన్ని ప్రవేశపెట్టినా కానీ ఈ అక్కడ కేసులు అక్కడే ఆగిపోయినాయి. మరి దానికి సంబంధించి అది కోర్టుకు సంబంధించిన అంశం కాబట్టి కోర్టు ఏం చేసుకుంటుందో ఇక మనకు తెలియదు. కాబట్టి కోర్టు పరిధిలో అంశం కాబట్టి మనం ఏంటి అంటే ప్రజల దృష్టికి ఈ అంశం తీసుకురావాలి అనే ఉద్దేశం పైన తాజాగా ఇది బయటపడింది. ఇది ఎంత పెద్ద కుంభకోణం, ఎంత పెద్ద స్కాము, వీటన్నిటికంటే ఇంకా ఎంత పెద్ద తప్పు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.